JR7 టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ వేళ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ హాల్లో ఏదైనా జరిగితే వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన హరీష్ రావు, ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకేసి రాస్తానని సవాల్. మరోసారి ప్రజలు వైసీపీకి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేసిన పార్టీ నేత పోతున మహేష్, 9న విశాఖలో సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టీకరణ. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించిన కోర్టు, జూలై 3 వరకు జైల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. టీమిండియా కోచ్ పదవిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు. టీమిండియా కోచ్ పదవి తనకిష్టమేనని వ్యాఖ్య. మార్కెట్లో ఎగ్జిట్ పోల్స్ జోష్, మోదీ 3.0 గెలుపు అంచనాలతో లాభాలు ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే దాన్ని ఎత్తి చూపాలని, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాలని సజ్జల స్పష్టం చేశారు. ఏదైనా జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి ఆ తర్వాత ఎన్ని చేసినా ఉపయోగం ఉండదని, కౌంటింగ్ హాల్లో తప్పు జరిగితే అక్కడికక్కడే అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అవసరమైతే ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని, ఎవరి బాధ్యత వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తే నిఖార్సైన ఫలితాలు బయటకు వస్తాయని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అని తెలిపారు. ప్రజలు వేసిన ఓటుకు న్యాయం జరగాలంటే కౌంటింగ్ ఏజెంట్లు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని సజ్జల పిలుపునిచ్చారు. సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నన్నా లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు ఇచ్చారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయనకు మతి భ్రమించినట్టుగా అనిపిస్తోందని అన్నారు. వెంటనే వెళ్లి డాక్టర్కు చూపించుకుంటే మేలని వ్యంగ్యం ప్రదర్శించారు. నేను అమెరికా వెళ్లి రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావును కలిశానని ఆరోపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా? సీఎం, ఆయన మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనడానికి ఇదే నిదర్శనం. నేను ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లాను, అందులో అబద్ధమేమీ లేదు. కానీ ప్రభాకర్ రావును కలిశానని కోమటిరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి. నేను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే హైదరాబాద్ లో అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకేసి రాస్తాను. తన ఆరోపణలు నిరూపించుకోకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో లబ్ధి పొందిన పేదలంతా
మా పార్టీకి ఓటేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తుది ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, స్థానిక సర్వే సంస్థలు మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇస్తే జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కోసం ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాయని అన్నారు. అంటే ఏటావాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్ళీ మేము ఫీల్ అయ్యేదైతే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన, చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్గా బెనిఫిట్ కావడమే కాదు, అదే కంటిన్యూస్గా బెనిఫిట్ కావడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం, ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రోజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను చూస్తూ ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ, జై భారత్ అనే నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కోర్టు హాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి ప్రజలు మరోసారి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఈ నెల 9న విశాఖలో సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్ళి అవన్నీ కూడా ఈవీఎంలో ఓట్ల రూపంలో బయటపడతాయి. ఖచ్చితంగా 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కూటమి కుదేలు అవి తీరుతుంది. ఇది తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. కూటమి ఏ విధంగా అయితే పగటి కళలు కంటుందో అది పగటి కళలుగానే మిగిలిపోతాయి. వాళ్ళు ఏదైతే కుట్రలతో, కుయుక్తులతో కూటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు, ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు దెబ్బ తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. ముఖ్యంగా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు
పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు. ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తారని, కుటుంబాలు అంతగా నిలబడతాయని, ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధనం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తినబోతా వచ్చింది. మరొక 36 గంటల్లో ఫ్యాన్ ప్రబంధనం ఏంటో ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితమవడం తథ్యమని కూడా తెలియజేస్తాం. తెలంగాణ మాజీ మంత్రులు సిద్దిపేట శాసనసభ్యులు అసెంబ్లీ టైగర్ తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నందు మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలు రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల నాయకుడు అని అందరి మన్ననలు పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ రావుకి గజ్వేల్ పట్టణం తరఫున మరియు గజ్వేల్ పాలకవర్గం తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క పాత్రను పోషించినటువంటి పెద్దలు జిల్లా మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా కాకడ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరూ కూడా అన్న పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎండ నూనెళ్ళు జీవించి ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తూ వారి మళ్ళీ ఒకసారి మా గజ్వేల్ పెరిగినప్పుడు మున్సిపల్ పాలకవర్గం తరఫున, మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున, గజ్వేల్ పట్టణ ప్రజల తరఫున శ్రీ తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆకాంక్ష మేరకు అందరూ కూడా పనిచేసి ప్రజా సంక్షేమ ధ్యేయంగా నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ మరి ఒకసారి శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. A great leader, good administrator, and also a troubleshooter. ఇది మనం కామన్గా మన ప్రియతమ నేత హరీష్ అన్న గురించి చెప్పుకునే పదాలు. నిజంగా హరీష్ అన్న పుట్టినరోజు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ప్రతినిత్యం కొన్ని వేల మందికి తన సమయాన్ని వెచ్చించి ప్రజల సమస్యలను ఆన్ ది స్పాట్ పరిష్కరించే జనహృదయ నేత మన హరీష్ అన్న. హరీష్ అన్నను యావత్ భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి రాష్ట్రంలో చాలా పార్టీలలో నాయకులు ముందుకు సాగుతున్నారు. నిజంగా హరీష్ అన్న మన సిద్దిపేట జిల్లాలో ఉండడం, మనందరికీ అందుబాటులో ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న హరీష్ అన్న వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మా టీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో ఇక్కడ మన 4th వార్డ్ ప్రెసిడెంట్ కనకన్న గారు ఉన్నారు. అలాగే మన టీఆర్ఎస్ సోషల్ మీడియా మెంబర్ మన స్వామి గారు ఉన్నారు. అలాగే మా యువ నాయకులు మహేష్ గారు ఉన్నారు. అలాగే కాకినాడ కలెక్టరేట్ కాకినాడ నగర నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఆదివారంతో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జేఎన్టీయూకేలోని సివిల్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలలో పోలైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ కిట్లను లెక్కించడానికి అవసరమైన టేబుళ్లు, ట్రీలు, ఫర్నిచర్ సిద్ధమయ్యాయి. పోటీలో అభ్యర్థులున్న నేపథ్యంలో ఒక్కో టేబుల్ వద్ద ఆయా అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఓట్ల లెక్కింపులో పాల్గొనేలా కుర్చీలు వేశారు. ఈవీఎంలో ఓట్ల లెక్కింపునకు 14 పోస్టల్ బ్యాలెట్లు, కౌంటింగ్కు 4, సర్వీస్ ఓట్లు లెక్కించడానికి 1 చొప్పున మొత్తం 19 టేబుల్ వేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు మరొక చోట ఒకే సమయంలో సమాంతరంగా లెక్కించేలా చర్యలు తీసుకుంటున్నారు. టేబుళ్ల వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, సూక్ష్మ పరిశీలకులు ఈవీఎంలలోని ఓట్లు లెక్కించేలా ప్రణాళిక సిద్ధమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది, ఏజెంట్లకు మధ్య పటిష్టమైన అభ్యర్థులు ఏర్పాట్లు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది మినహా ఎవరిని ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించకుండా ప్రత్యేక ద్వారాలు పెట్టారు. రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం చేపట్టిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్వో తెలిపారు. 17 రౌండ్లలో ఫలితం కాకినాడ నగర నియోజకవర్గంలోని 234 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక
ఈవీఎం చొప్పున వినియోగించారు. అలాగే ఈ లెక్కన 294 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. కౌంటింగ్ టేబుల్స్ 14 ఏర్పాటు చేసిన నేపథ్యంలో 17 రౌండ్లలోనే ఫలితం తేలనుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను నమోదు చేస్తారు. ఇలా 17 రౌండ్లు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. కాకినాడ నగర నియోజకవర్గంలో వినియోగించిన 234 ఈవీఎంలలో మొత్తం 171,356 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో గెలుపోటములతో పని లేకుండా ప్రజాసేవయే పరమావధిగా 2 దశాబ్దాల పైబడి సమాజానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్స్ మరో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిదాయకులని వారికి నేడు అభినందన సత్కారాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు ఆనందాన్ని వ్యక్తపరిచారు. మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏ బలహీనతలకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కేవలం కరపత్రాన్ని అస్త్రంగా మలుచుకుని ఇంటింటికి సాంప్రదాయక ప్రచారాన్ని సాగించిన ఆర్పీసీ సెక్యులర్స్ నిజమైన యుద్ధశూరులని, కిరాయి మనుషులతో కిరాయి మార్గాలను నమ్ముకొని ఎన్నికలను రాజకీయ వ్యాపారంగా మార్చిన నేటి వ్యాపార ప్రధాన రాజకీయ పక్షాలు సిగ్గుపడే విధంగా స్వచ్ఛందంగా ఎవరి ఖర్చులు వారే ఖర్చు చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఆర్పీసీ వారియర్స్ ను చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉందని, వ్యాపార పార్టీలన్నీ ఆర్థిక దోపిడీలో బిజీగా ఉండడం ఖాయమని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేటటువంటి ఒక స్థానాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంపాదించుకుంది. ఎందుకంటే మిగతా ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముందు అసలు ఏ విధమైన అర్హత లేనటువంటి వాళ్ళందరూ వాళ్ళు అని ఈరోజు గర్వంగా చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రజల పక్షాన సామాజిక దృక్పథంతో ఈరోజు ఎన్నికల పర్వాన్ని ముందుకు నడిపించాం. దురదృష్టవశాత్తు ఎన్నికల సంఘం కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అనుకోండి. ఎన్నికల విధి విధానాలే సక్రమంగా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక సామాజిక సాంప్రదాయకమైనటువంటి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి కరపత్రాన్ని అస్త్రంగా మలుచుకొని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఈ రాజమండ్రిలో ప్రతి నలుమూలలో కూడా ప్రతి ఇంటిని టచ్ చేసి మాకు ఓటు వేయండి అని చెప్పి అందరినీ అభ్యర్థించారు. అలాగే ఈ రాజమండ్రికి ఏదైతే అవసరమో ఆ లక్ష్య సాధనగా ఈరోజు మేము ఒక కరపత్రాన్ని ఒక మేనిఫెస్టోను రూపొందించి ఈ రాజమండ్రిలో ఓటుని అభ్యర్థించడం జరిగింది. గెలుపు ఓటమిలో పక్కన పెడితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు వెనుతిరగక ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు కుర్ర రామారావు, పగడాల రామచంద్రారెడ్డి, రాయపూడి వెంకటనారాయణలకు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు, ఒంటిపులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రాయపూడి వెంకటనారాయణను, కుర్ర రామారావును సాల్వాతో సత్కరించి అభినందించారు. ఆ రోజుల్లో పదవుల కోసం కాకుండా తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేసిన మహానాయకులను సత్కరించడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఉద్యమకారులను సత్కరించి ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమకారులకు జోహార్లు తెలిపారు. త్యాగమూర్తుల పదంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. దానిలోనే భాగంగా చిలుకూరు మండలం, చిలుకూరు గ్రామ వాసి అయిన విలేకరు అయిన కుర్ర రామారావు గారు ఆ ఉద్యమంలో నాటి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నోసార్లు ఉద్యమం చేసి వరంగల్ జైలుకు పోయి వచ్చి, అదేవిధంగా కోదాడ నుంచి సాగర కెనాల్ పాదయాత్రలో కూడా రామారావు గారు పాల్గొనడం జరిగింది. వారి స్ఫూర్తిని గుర్తించి, కానీ గత కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమకారుని ఏ రోజు గుర్తించలేదు. ఈ రోజైనా కొంతమంది కేసీఆర్ ఉద్యమాలను గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కోదాడపట్నం కూడా రామారావు గారికి నేను చిరు సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి అందరూ అమరులై తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అందుకనే ఉద్యమకారులని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తించాల్సింది మనందరిపై ఉంది. పార్టీలకు అతీతంగా ఆ రోజు తెలంగాణ కోసం సాధన చేసిన ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఆ విధంగా ఆ రోజు ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేసులు పెట్టించుకొని జైలు పాలైన ఉద్యమకారులు మనం సన్మానించుకోవడం మనందరం తెలంగాణ పౌరులుగా మన బాధ్యత. ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, మనం ఏ వ్యక్తులైనా కానీ మన తెలంగాణ సాధించుకున్న వ్యక్తులు వాళ్ళ వల్ల తెలంగాణ వచ్చిన వాడికి మనందరం కూడా వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మన కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు పాలయ్యి మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన రాయపూడి వెంకటనారాయణ గారిని ఈరోజు మేము అందరం కలిసి సన్మానించడం జరిగింది.
కౌంటింగ్ రోజున అల్లర్లు అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోంది. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్డ్రా చేసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని తరిమి కొట్టాలని, ఆ బూతుల్లో లేకుండా కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతంలో లేకుండా చూడాలని, ఇట్లాగా అన్పార్లమెంటరీగా ఒక కుట్ర కోణంతో విధ్వంసం సృష్టించాలని, అరాచకం సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటలు ముందస్తుగానే, ఎందుకంటే పోలింగ్ జరిగినటువంటి రోజును కానీ, పోలింగ్ తదనంతరం జరిగినటువంటి గొడవలు కానీ తిరిగి మళ్లీ కౌంటింగ్లో తీసుకురావాలి అని చెప్పనే ఉద్దేశంతో తెలుగుదేశం కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా పన్నుతూ ఉంది. అంతిమంగా ఏంటంటే ఎట్లాగైనా సరే ఈసారి విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల యొక్క తీర్పుని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దౌర్జన్యకాండ పట్ల ముందస్తుగానే ఎన్నికల కమిషన్ ద్వారా పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్ చేసి ఆయా ప్రాంతాల్లో సరైనటువంటి బందోబస్తు పెట్టాలి, ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పని ఈరోజు క్లియర్గా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఇప్పటికే మనం చూసాం, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏ రకంగా ఎన్నికల కమిషన్ని తన చేతిలో పెట్టుకుని దానికోసమే పొత్తు ఇలాంటి దుర్మార్గాలకి, ఇలాంటి దుశ్చర్యలకి తెలుగుదేశం నడుం కట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎంతవరకు వెళ్లారో మనం చూసాం. ఈ నెల 4న ఎచ్చర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమోన్ తెలిపారు. 2000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి కౌంటింగ్ విధులకు కేటాయించామని అన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తొలి ఫలితం చివరిగా పాతపట్నం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల కౌంటింగ్ కోసం 17 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని, 112 ఈవీఎంలను లెక్కించే టేబుళ్లు, 30 పోస్టల్ బ్యాలెట్ లెక్కించే టేబుళ్లు ఉంటాయన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా 6 గంటల తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీస్ సిబ్బంది, ఏపీఎస్పీ, ఐటీబీపీతో కలిపి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్ఓ, ఏఆర్ఓ, అబ్జర్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. సో మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్ కౌంటింగ్ ఈవెంట్ సంబంధించిన కావచ్చు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కావచ్చు, మొత్తం ఆల్ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కూడా అక్కడే కౌంటింగ్ అవుతుంది. సో కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం, అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ సంబంధించిన ఇంకొక హాల్ సెపరేట్ గా పెట్టడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మాకు సర్వీస్ ఓటర్ నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది కంప్లీట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. సెపరేట్ హాల్ దానికోసం పెట్టడం జరిగింది. సో టోటల్ 86 contesting candidates మన జిల్లాలో ఉన్నారు. సో ఈ 2024 simultaneous election total 112 EVM tables లో కౌంటింగ్ చేయడం జరుగుతున్నది. and 29 postal ballot tables for 8 assembly constituencies దాదాపు 112 EVM tables, అదేవిధంగా 29 postal ballot tables లో కౌంటింగ్ అవుతుంది. అదేవిధంగా 98 EVM tables and 30 postal ballot tables తో శ్రీకాకుళం PC నంబర్ 2 దానికోసం కౌంటింగ్ చేయడం జరుగుతుంది. టోటల్ votes polled జిల్లాలో 40,70,000
17,959 EVMs machines. టీమిండియా కోచ్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ క్రికెట్ దిగ్గజం గౌతమ్ గంభీర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు మార్గదర్శకుడిగా నిలవడం తనకు ఇష్టమేనని అన్నారు. అబుదాబిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీమిండియా కోచ్ బాధ్యతలు దక్కడం తన కెరీర్లోనే అత్యుత్తమ గౌరవం కలదని వ్యాఖ్యానించారు. టీమిండియా తదుపరి హెడ్ కోచ్ గౌతమ్ గంభీరేనని ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్న సమయంలో గంభీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీమిండియాకు కోచ్ గా ఉండడం నాకెంతో ఇష్టం, దానికి మించిన గౌరవం మరొకటి ఉండదు. కోచ్ బాధ్యతలంటే 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించడం, ఇంతకంటే పెద్ద గౌరవం మరొకటి ఉంటుందా అని గంభీర్ అన్నారు. భారత విజయానికి యావత్ టీం కలిసికట్టుగా కష్టపడాలని గౌతమ్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 3సారి ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్ తయారీ రంగ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 7:05 నిఫ్టీ 23,353 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22,530.70 వద్ద ఉంది. గత వారం నిఫ్టీ 50, S&P, BSE, సెన్సెక్స్ 2% చొప్పున పడిపోయాయి. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ 543 మంది సభ్యుల లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 3/2 మెజారిటీని పొందవచ్చని అంచనా వేశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ వేళ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ హాల్లో ఏదైనా జరిగితే వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన హరీష్ రావు, ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకేసి రాస్తానని సవాల్. మరోసారి ప్రజలు వైసీపీకి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేసిన పార్టీ నేత పోతున మహేష్, 9న విశాఖలో సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టీకరణ. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించిన కోర్టు, జూలై 3 వరకు జైల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. టీమిండియా కోచ్ పదవిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు. టీమిండియా కోచ్ పదవి తనకిష్టమేనని వ్యాఖ్య. మార్కెట్లో ఎగ్జిట్ పోల్స్ జోష్, మోదీ 3.0 గెలుపు అంచనాలతో లాభాలు ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. ఇది ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.